నమస్కారమండి. ఓం శ్రీ మాత్రే నమః. మనకి చాలామందికి ఏంటంటే అబ్డామినల్ పెయిన్ అంటారు. సో అబ్డామినల్ పెయిన్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, అప్పర్ అబ్డామినల్ పెయిన్. అలాగే రైట్ దగ్గర ఎక్కువగా, సో రైట్ సైడ్ వచ్చేటువంటి అబ్డామినల్ పెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ రైట్ సైడ్ విపరీతమైనటువంటి పెయిన్, అది కూడా పెయిన్ కూడా మోర్ దాన్ 6 hours అంటే కంటిన్యూగా పెయిన్ రావడం, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్గా ఆ పెయిన్తో పాటు తిన్నటువంటిది ఏదైతే తింటామో తినిన వెంటనే స్టూల్స్ అవి లూజ్ అయిపోవడము, అంటే ఫ్రీక్వెంట్గా ఏదైనా ఫ్యాటీ ఫుడ్ లాంటిది ఏదైనా తీసుకుంటే వెంటనే లూజ్ మోషన్స్ అయిపోవడము, స్టమక్లో విపరీతమైనటువంటి గ్యాస్, బ్లోటింగ్, అప్పర్ పార్ట్ అంతా కూడా ఇక్కడ అంతా గుండెలో భారంగా ఉండడము, తర్వాత ఏంటంటే విపరీతంగా ఏమంటారంటే నాలికది కూడా బాగా చేదుగా ఉండడం. సో నాలికది చేదుగా ఉండడం, మార్నింగ్ లేవంగానే కూడా కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడము, తలంతా భారంగా ఉండడము, తర్వాత ఏది తీసుకున్నా కూడా తేనుపులు రావడం. సో ఇవన్నీ కూడా మెయిన్గా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కనుక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాల్ బ్లాడర్ కనుక స్టోన్స్ ఉన్నా, లేకపోతే గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మెయిన్ సిమ్టమ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ గాల్ బ్లాడర్ని ఫస్ట్ అసలు మెయిన్ రోల్ ఏంటి, గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే బైల్ని స్టోర్ చేస్తుంది. కాన్సన్ట్రేటెడ్ బైల్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసి లివర్ నుంచి తీసుకొని స్టోర్ చేసుకుంటాం అనమాట. స్టోర్ చేసుకొని మనకి ఇక్కడ స్లోగా ఈ మనం ఏదైతే తీసుకుంటాం ఆహారాన్ని, దాని అబ్జార్ప్షన్ అనేది జరిగి చక్కగా ఏంటంటే సర్క్యులేషన్, సో ఏదైనా ఆహారం తీసుకుంటాం అది ఈజీగా ఏంటంటే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యాట్, అందుకే ఇక్కడ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ బైల్ కన్వర్షన్, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఆహారం ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల మన బాడీలో శక్తి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. సో అలాగే బ్లడ్లో కూడా వెళ్ళదు. సో ప్యూరిఫికేషన్ అన్నది, అందుకనే లివర్లో కనుక లోడ్ ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకనే తినేటువంటి ఆహారం చాలా మట్టుకు మనకి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే ఈ లోడ్ అన్నది పడదు. సో ఇక్కడ మనము ఏదైనా సరే ఆహారం విషయంలో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే తినేటువంటి ఆహారం అనేది మనకి కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుందా లేదా, అలాగే ఆ అబ్జార్ప్షన్ అయ్యింది మళ్ళీ చక్కగా అంటే ఇక్కడ ఏంటంటే క్లెన్స్ అవ్వడం, ఏదైతే అన్వాంటెడ్ వేస్ట్ ఏదైతే అది బయటికి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మనము చాలా చాలా ఇంపార్టెంట్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో చాలా మందిలో ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఈ స్టమక్ పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది మెయిన్గా అప్పర్ అబ్డామినల్ పెయిన్ అనేది చాలా చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల సివియర్గా తట్టుకోలేనంతలా ఉంటుంది. అలాగే నాలికి కూడా చాలా చేదుగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ గాల్ బ్లాడర్కి చక్కగా ఫంక్షనింగ్ అవ్వడానికి, గాల్ బ్లాడర్ చక్కగా ప్యూరిఫికేషన్ జరగడానికి, క్లెన్స్ చేసుకోవడానికి, లివర్ క్లెన్సింగ్, ఇవన్నిటికి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఈ వీడియోకి మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే కనుక ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో అది మనకి ముఖ్యంగా ఈ స్టోన్స్ని, అంటే ఇక్కడ ఎప్పుడైతే స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో గాల్ బ్లాడర్ను మనం ప్యూరిఫై చేయడం కోసం మనం ఫస్ట్ ఆహారం విషయంలో చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడైతే కనుక తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది స్లోగా తినడం అన్నది ఇంపార్టెంట్. అంటే ఏంటి, బాగా నవిలి తినడం. సో తినేది కూడా ఏంటంటే అట్లీస్ట్ 24 times అయినా నవిలి తీసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా నించోని తినకూడదు. చాలా మటుకు మనం ఏంటంటే పెళ్ళిళ్ళ కాటికి వెళ్ళినప్పుడు అప్పుడు బఫేలు అవి ఉంటాయి కదా, సో అప్పుడు ఏంటంటే నించోని తింటాం. నించోని తినడం వల్ల కూడా మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే తాగేటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ కూడా స్లోగా సిప్ బై సిప్ తాగాలి. ఏదైనా కూడా చక్కగా ఇట్లా సిప్ బై సిప్ స్లోగా తాగడం. సో కూర్చొనే తాగాలి. సో ఇవన్నీ కూడా మనకి అబ్జార్ప్షన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ ప్రాపర్గా ఏదైతే తీసుకుంటామో ఆహారం అనేది ఒంటికి పట్టడానికి. అలాగే అది ఏవైతే ఉంటుందో మలినాలై ఫామ్ అవ్వకుండా, అంటే ఏంటంటే బాడీలో ఏదైతే ఉందో సిస్టంలో చక్కగా ప్రతి ఆర్గన్కి ఫంక్షనింగ్ బాగా జరగాలన్నప్పుడు మనం తినేటువంటి ఆహారం అనేది చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, రిలాక్స్డ్గా కూర్చొని తినడం అన్నది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఏంటంటే భోజనం తినేటప్పుడు మటుకు మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాటర్ అన్నది తాగకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మనకి ప్రాపర్గా అబ్జార్ప్షన్ అనేది ఉండదు. థర్డ్ థింగ్ ఏంటంటే వాటర్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక 2 థింగ్స్. ఒకటేమో కొంచెం వాటర్ పర్వాలేదు, ఏంటంటే కనీసం అంటే ఏమంటారంటే గొంతుకులు అడ్డుగా ఉంది దిగట్లేదు అన్నప్పుడు కూడా కొంచెం తీసుకోవడం పర్వాలేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే బాగా డైల్యూట్ ఫామ్లో వాటర్ అంటే ఇక్కడ మజ్జిగ బాగా డైల్యూట్గా మజ్జిగ ఫ్రీక్వెంట్గా మధ్యలో అంటే దాహం వేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీల్స్ మధ్యలో సో తినేటప్పుడు మటుకు మజ్జిగ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రాదంటే మెయిన్గా డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రావు. అలాగే ఏంటంటే అబ్డామినల్గా అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఫుడ్. సో ఎక్కువగా అంటే ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, సో ఎక్కువగా ఆకుకూరలు ఉండేటువంటి ఫుడ్స్ ఆకుకూరలతో ఉండాలి. తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటివి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి తీసుకోవడం. సో మనకి కాలీఫ్లవర్, క్యాబేజ్, క్రూసిఫరీ వెజిటబుల్స్లో కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే స్పినాచ్, పాలకూర ఇవన్నీ కూడా. సో వీటిలో అలాగే ఫ్రూట్స్లో పర్టికులర్గా ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. సిట్రస్లో మనకి ఆరెంజెస్, బత్తాయి, నారింజ అవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. సో తినిన తర్వాత కావాలంటే కనుక ఒక సిట్రస్ ఫ్రూట్ తిన్నా కూడా మనకి ఈ పర్టికులర్గా ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇష్యూ క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రూట్ ఏదో ఒకటి అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఆరెంజ్ కానీ, నారింజ పండు కానీ, కమలాలు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు. అలాగే లెమన్ జ్యూస్ అందుకని తాగేటప్పుడు కూడా మనకి ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి లెమన్ వాటర్ కూడా మధ్యలో తీసుకోవచ్చు. తిన్నటువంటి ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఏంటంటే మనకి స్ప్రౌట్స్ అలాంటివి వాటివి ఉంటాయి కదా, స్ప్రౌట్స్ అవి కూడా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా నానబెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో మొలకలు లాంటివి అవి తీసుకోవచ్చు. దాంట్లో మనం ఏంటంటే ఈ ఏదైతే లీఫీ వెజిటబుల్స్లో అట్లా మనము తీసుకుంటాం కదా, క్యారెట్, కుకుంబరు ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు మటుకు కంపల్సరీగా ఏంటంటే రా తీసుకుంటే మనకి ఫైబర్ అన్నది వస్తుంది. సో క్యారెట్ కానీ, కుకుంబర్ కానీ, క్యాబేజ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా స్లైసెస్ కింద చేసేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చక్కగా ఒక సలాడ్ రూపంలో తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే లెమన్ పిండుకొని. సో లెమన్ పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా ఫైబర్ అన్నది వస్తుంది బాడీకి, చక్కగా తిన్నటువంటి ఆహారం కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము తిన్నప్పుడు మటుకు కంపల్సరీగా బాగా నవిలి తినడం, ఇవన్నీ కూడా చాలా రోల్స్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ అద్భుతమైనటువంటి మర్మ థెరపీలోనే అద్భుతమైనటువంటి డివైన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీకు చెప్తాను. ఆ రోజు కూడా ఆ పాయింట్ దగ్గర చక్కగా మీరు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పాయింట్ ఏంటో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది, ఓకేనా. సో మనకి మిడిల్ ఫింగర్ దగ్గర ఈ వెనకాతలు వస్తుంది ఈ పాయింట్. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ మధ్యలో వస్తుంది అన్నమాట. సో చక్కగా ఈ పాయింట్ దగ్గర చక్కగా మనము కలర్ థెరపీలో కూడా మనం ఏంటంటే బ్లూ కలర్తో ఈ విధంగా వేసుకోవాలి, ఓకేనా. 40 మినిట్స్ ఉంటే కొంచెం సరిపోతుంది. ఈ ప్లేస్ దగ్గర ఏం చేయాలంటే చక్కగా ప్రెస్ చేయాలన్నమాట, బాగా ఈ విధంగా ప్రెస్ చేయాలి చక్కగా, ఓకేనా. బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ పాయింట్ దగ్గర. బాగా ప్రెస్ చేసుకుంటే కూడా డైలీ కూడా ఈ విధంగా అట్లీస్ట్ ఒక 60 టైమ్స్ డైలీ భోజనం చేసే ముందు ప్రెస్ చేయండి. దీనివల్ల గాల్ బ్లాడర్ అంటే ఇక్కడ గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, స్టోన్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇది ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ సిమిలర్గా ఏంటంటే మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా, సో నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పేపర్ టేప్ తీసుకోవాలి. పేపర్ టేప్ తీసుకొని చక్కగా మెంతులు ఉంటాయి కదండి మనకి దొరుకుతాయి కాబట్టి మనకి ఇంట్లో దొరికేవే ఈజీగా ఈ మెంతులు ఏవైతే ఉంటాయో నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని పడుకోండి. సో నైట్ అంతా కూడా చక్కగా ఆటోమేటిక్గా హీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా గాల్ బ్లాడర్లో ఈవెన్ ఫ్యూచర్లో స్టోన్స్ కూడా ఫామ్ అవ్వకుండా చక్కగా ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏంటంటే ఏవైతే సిమ్టమ్స్ చెప్పామో వాటిని అబ్జర్వ్ చేసుకొని చక్కగా మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా సరే గాల్ బ్లాడర్లో ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగట్లేదంటే, గాల్ బ్లాడర్కి బైల్ సెక్రీషన్ ప్రాపర్గా జరగట్లేదంటే ఫస్ట్ థింగ్ మనకి అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. అప్పర్ అబ్డామినల్, సో మనకి రైట్ సైడ్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ వస్తుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్ ప్రాపర్గా ఫంక్షనింగ్ జరగట్లేదు,
ఓకేనా. తర్వాత లివర్ సెక్రీషన్ ప్రాపర్గా అవ్వట్లేదు, లివర్ ప్యూరిఫికేషన్ లేదు, ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి. సో చక్కగా ఈ ప్లేస్లో మనం హ్యాపీగా ఈ విధంగా పెట్టుకొని నైట్ పడుకుంటే కనుక ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. డైలీ కూడా అట్లీస్ట్ 50 to 60 టైమ్స్ బిఫోర్ ఫుడ్ బ్రష్ చేయండి, ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. తినిన తర్వాత కంపల్సరీగా ఏంటంటే కొంచెం ఈ ప్లేస్లో అప్పర్ అబ్డామిన్ దగ్గర జస్ట్ సర్క్యులర్ మోషన్లో చక్కగా ఇలాగా మసాజ్ చేసుకోండి. ఓకేనా, చక్కగా మసాజ్ చేసుకోండి. అలాగే బొడ్లోని మనకి ఆవు నెయ్యి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే 3 to 4 డ్రాప్స్ బొడ్లోని ఆవు నెయ్యి వేసుకోండి. దానివల్ల అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో మెయిన్గా ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు. స్టోన్స్ లాంటి ఫామ్ అవ్వకుండా, మన స్టోన్స్ రిమూవ్ చేసుకునేటువంటి స్టేజ్ వరకు వెళ్ళకుండా అది ఆటోమేటిక్గా ప్రివెంట్ అయిపోతుంది. సో ఫైబర్ కంటెంట్ అన్నది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే మెయిన్ గమనిక ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్నది మ్యాక్సిమము తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లెన్సింగ్ అవ్వదు. తర్వాత ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది నాన్ వెజిటేరియన్లో ఉండదు కాబట్టి మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి. మెయిన్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఏదైనా సరే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా హ్యాపీగా మనది కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను, వాట్సాప్ చేయండి. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.